దేవతలు మరియు రాక్షసుల చేతులతో అల్లిన కాస్మిక్ టేప్స్ట్రీలో సృష్టి, సంరక్షణ మరియు విధ్వంసం యొక్క గొప్ప సింఫొనీలో గమ్యాలు కలుస్తాయి. మరియు విభేదించే యుగాలు ఉన్నాయి. కాలాన్ని మించిన ఖగోళ కథనాలలో మోహిని అవతారం యొక్క సాగా దైవత్వం మరియు మర్త్య ఉనికి యొక్క రంగాలను దాటిన పురాణ కథగా విప్పింది. తెలిసిన యుగాలకు ముందున్న యుగాలలో విశ్వం గందరగోళం యొక్క కొండచర్యపై కొట్టుమిట్టాడుతోంది. కాస్మిక్ ఆర్డర్ యొక్క సంరక్షకులు మరియు రాక్షసులు, అసమ్మతి వాస్తుశిల్పులు ఒక అనిశ్చిత సాధనలో ఐక్యంగా నిలిచారు. సముద్ర మంథం, విశ్వ మహాసముద్రం యొక్క మథనం, వారి భాగస్వామ్య లక్ష్యం అమరత్వం యొక్క అమృతం యొక్క వెలికితీత. అమృత దాని సారాంశాన్ని గ్రహించిన వారికి శాశ్వత జీవితాన్ని ప్రసాదిస్తుందని నమ్ముతారు. అయినప్పటికీ విశ్వ మథనం ప్రారంభమైనప్పుడు హాలాహల అనే దుర్మార్గపు శక్తి ముందుకు వచ్చింది. సృష్టిని అంతటినీ నాశనం చేసేంత శక్తివంతమైన విషన్ రాబోయే విపత్తుకు సాక్షిగా విశ్వ నాట్యకారుడు మరియు విధ్వంసకుడు అయిన శివుడు నిస్వార్థ త్యాగం యొక్క ప్రదర్శనలో ముందుకు వచ్చాడు. ఉత్కంఠభరితమైన కాస్మిక్ బ్యాలెట్లో అతను విషాన్ని వినియోగించాడు, విశ్వాన్ని రాబోయే వినాశనం నుండి రక్షించాడు. కాస్మిక్ డ్రామా పెరగడంతో విష్ణువు సంరక్షకుడు మంత్రముగ్ధులను చేసే మోహిని అవతారాన్ని దైవమైన అందం మరియు దయను మూర్తీభవించిన రూపాన్ని ధరించాడు. మర్త్య గ్రహణశక్తిని మించిన వర్ణాలతో మెరిసిపోయే అద్భుతమైన వేషధారణతో మోహిని దేవతలు మరియు రాక్షసుల రాజ్యాలలోకి దిగింది. ఆమె కళ్ళు కరుణ యొక్క కొలనులు విశ్వ సామరస్యం యొక్క సారాంశాన్ని ప్రతిబింబిస్తాయి. ఖగోళ మథనం కొనసాగుతుండగా మోహిని మంచి మరియు చెడుల మధ్య సమతుల్యతను సున్నితంగా నిర్వహిస్తూ దైవిక మరియు రాక్షస శక్తుల మధ్య బంధనంగా మారింది. వ్యూహాత్మక యుక్తితో ఆమె గౌరవనీయమైన అమృతాన్ని దేవతలకు పంచి ధర్మాన్ని బలపరిచేలా చేసింది. అదే సమయంలో ఆమె అనుమానం లేని రాక్షసులకు కళాత్మకంగా ఒక భ్రమ కలిగించే పదార్థాన్ని అందించింది. ఆమె నిజమైన చిరునవ్వు వెనుక తన నిజమైన ఉద్దేశాలను కప్పి ఉంచింది. అయినప్పటికీ కాస్మిక్ బ్యాలెట్ మధ్య ఊహించని మోసం జరిగింది. రాహువు ఒక జిత్తులమారి రాక్షసుడు దేవుడిలా వేషధారణ చేసి పవిత్రమైన అమృతంలో పాలు పంచుకున్నాడు. సూర్యుడు మరియు చంద్రుడు దేవతలు, సూర్యుడు మరియు చంద్రులు వారి మధ్యలో రహస్య ఉనికిని గురించి మోహినిని అప్రమత్తం చేస్తూ మోసాన్ని తీవ్రంగా బహిర్గతం చేశారు. ఒక నిర్ణయాత్మక క్షణంలో మోహిని వేషధారణలో ఉన్న రాక్షసుడిని ఎదుర్కొంది. ఆమె రూపం ప్రకాశవంతంగా ఇంకా దృఢంగా ఉంది మరియు వేగవంతమైన కదలికతో రాహువు అమృతాన్ని పూర్తిగా తినకముందే ఆమె తలను వేరుచేసింది. మోహిని జోక్యం అమరత్వం అనే అమృతంతో ఆయుధాలు ధరించి దేవతల విజయాన్ని సాధించడంతో విశ్వ నాటకం అత్యున్నత స్థాయికి చేరుకుంది. మోసపోయిన రాక్షసులు వారి మోసం యొక్క పరిణామాలను ఎదుర్కొన్నారు. మోహిని అవతార్ దైవిక ఆట లేదా లీల యొక్క అభివ్యక్తి యుగాల అంతటా ప్రతిధ్వనించే విశ్వ దృశ్యం వలె ఆవిష్కరించబడింది. విశ్వం యొక్క విధిని రూపొందించిన సృష్టి, సంరక్షణ మరియు విధ్వంసం యొక్క శాశ్వతమైన నృత్యానికి నిదర్శనం. ఖగోళ సామరస్యాల ప్రతిధ్వనులు విశ్వ విస్తీర్ణంలో ప్రతిధ్వనిస్తుండగా దైవత్వం యొక్క మంత్రగత్తె అయిన మోహిని విశ్వలోక చరిత్రలో చెక్కబడిన ఒక కథను వదిలిపెట్టి కాస్మిక్ టేప్స్ట్రీలోకి తిరిగి కరిగిపోయింది. మోహిని అవతారం యొక్క కథ విశాలమైనది మరియు శాశ్వతమైనది, ఒక దీపస్తంభంగా పనిచేసింది. మంచి మరియు చెడుల మధ్య సున్నితమైన సమతుల్యత, మోసం యొక్క పరిణామాలు మరియు కాస్మోస్ యొక్క విధిని నిర్వచించే శాశ్వతమైన నృత్యంతో ప్రతిధ్వనించే విశ్వ ఉపమానం.